హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గృహజ్యోతి. ఈ విల్లా చూస్తున్నారా? భలే ఉంది కదా, చాలా సాలిడ్గా కనిపిస్తుంది. సో లోపల ఆర్కిటెక్ట్ వర్క్ ఏ విధంగా ఉంది, అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి వచ్చేసేయండి. హాయ్ మిస్టర్ జే, హౌ ఆర్ యూ? I'm good, Andy. How are you? యా గుడ్ అండి. Very nice to see you here. Please. థ్యాంక్ యూ. ఎస్, Yeah, please. సో ఫస్ట్ we need to know about the villa actually. Sure, definitely. So this villa in Mokila, 267 square yards, and this is in Aparna Western Meadows and phase 2. So basically ఈ విల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ కమ్యూనికేట్ ఇన్ ఒక 2 sentencesలో అలా చెప్పలేనేమో. ఐల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఐల్ షో యూ హౌ యూ లుక్ విత్ యువర్ ఐస్. మేబీ ఇట్ విల్ షో యూ సమ్ అనదర్ యాంగిల్. అపార్ట్ ఫ్రమ్ మొత్తం అంతా ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్ గురించి మాట్లాడటం కొద్దిసేపు పక్కకు పెడితే, ఈ విల్లా నేను ప్రత్యేకంగా పీపుల్ చాలామందికి ఇది 267 అనే ప్లాట్ వెరీ కామన్ ఇన్ హైదరాబాద్. చాలా కామన్ హైదరాబాద్లో, తెలంగాణలో, మన దగ్గర లేఅవుట్స్లో 40/60 అనే సైజెస్ వెరీ రెగ్యులర్. ఆ 40/60లో ఏం చేస్తే పీపుల్ మైట్ బికమ్ మోర్ కంఫర్టబుల్, లివింగ్ స్టాండర్డ్స్ని పెంచడానికి ఎలా వర్క్ చేయాలి అనే ఆలోచనతో స్టార్ట్ చేసింది ఇది. సో అలా ఎవల్యూట్ అవుతూ ఇక్కడ వరకు వచ్చింది. అండ్ నౌ ఇట్ ఇస్ డన్ కంప్లీట్లీ. నౌ ఐ విల్ షో యూ, మీకు మొత్తం చూపిస్తాను డెఫినెట్గా. ఇంకొక విషయం గురించి ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ ఎలిమెంట్స్ కాకుండా ప్యూర్గా వెరీ క్లోజ్ టు నేచర్. మన దగ్గర పుట్టి పెరిగిన మెటీరియల్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వాడటం వల్ల యూ ఫీల్ దిస్ కంఫర్ట్ టుడే. మీకు దిస్ కైండ్ ఆఫ్ లైట్, ఎంత లైట్ కానీ, ఎంత ఎయిర్ కానీ, ఎంత సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ అన్నీ ప్రత్యేకంగా. ఇఫ్ ఐ స్టార్ట్ టెల్లింగ్ అబౌట్ ఇట్ డీటెయిల్, నేను ఇంకా చాలాసేపు చెప్పాల్సి ఉంటుంది ప్రాబ్లీ. సో we'll start going around the sure, we'll explore andi. We'll explore and I'll show you all the spaces. Then we can probably I can tell you. So first thing I need to know, ఎంత టైం పడింది మీకు టోటల్ ఇది కన్స్ట్రక్షన్ కావచ్చు, ఆర్కిటెక్ట్ వర్క్ కావచ్చు? మాకు it took around 9 to 10 months. Oh my god, it's very short. Yeah, thank you. టైం, ఎందుకంటే జనరల్లీ ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు కదా. సో ఇంత తక్కువ టైంలో మీ యూనిక్ వర్క్ ఏంటో మేము ఇప్పుడు చూడబోతున్నాము. సో హౌస్ ఆఫ్ లెవెల్స్ అంటే ఏంటి, లెట్స్ ఎక్స్ప్లోర్ అండ్ టాక్ అబౌట్ ఇట్. సో బేసిక్లీ మనం కింద నుంచి వద్దాము మొత్తం అంతా. ఈవెన్ పార్కింగ్, గరాజ్ కానీ, లేకపోతే మీకు అక్కడ సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశాను. సో విల్ కమ్ ఫ్రమ్ దేర్ అండి. సో ఈ విల్లా చూస్తున్నారు కదా. సో బేసిక్లీ ఈ విల్లా బయట నుంచి అటెన్షన్ గ్రాప్ చేయడానికి అయితే కాదు. సో మీరు ఎలా అయితే చూస్తున్నారో ఇక్కడ నుంచి, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్సైడ్. లోపల కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. బయట నుంచి మాత్రం అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేసిన ఎలివేషన్ అయితే కాదు. విల్ గో ఇన్సైడ్. మీకు బయటకి లోపలికి ఏమీ సంబంధం లేకుండా, పీపుల్ వాడే ఈ మధ్య కాలంలో వాడే మెటీరియల్ ఏవి వాడకుండా అన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేయబడింది. అవునండి. సో బేసిక్లీ ఈ గేట్ మీరు కన్వెన్షనల్ గా ఏది ఉండదు ఈ విల్లాలో. కన్వెన్షనల్ విల్లాస్ లో కానీ, కన్వెన్షనల్ హౌసెస్ లో కానీ ఏది చూసినా కూడా ఎలా అయితే సింపుల్ గా ఆల్వేస్ రిపీటెడ్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవైతే కనిపించవు. మేము అవే చూస్తూ ఉంటాము. ఇది డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ లాక్ చేయడం, లాక్ సిస్టమ్ కావచ్చు, చాలా సెక్యూరిటీ, స్ట్రాంగ్ సెక్యూరిటీ. సో ఈ స్పేస్ వచ్చేసి మనకి ఓపెన్ వరండా లాంటిది. సో ఈ స్పేస్ గురించి మాట్లాడాలనుకుంటే, మీకు చాలా విల్లాస్లో ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, విల్లా కమ్యూనిటీకి వెళ్ళగానే కార్ పార్కింగ్ లో కార్ ఆపగానే దే విల్ హ్యావ్ దేర్ మెయిన్ డోర్. సో ఐ డిడ్ంట్ వాంటెడ్ దట్. ఓకే, నేను క్లియర్గా, సో ఐ వాంటెడ్ ఎ స్పేస్ వేర్ దే సిట్ ఫర్. ఇది ఈస్ట్ అనమాట. సో దిస్ డైరెక్షన్ ఈజ్ ఈస్ట్. సో ఈస్ట్ ఫేసింగ్ విల్లా కాబట్టి, ఈస్ట్ ఫేసింగ్ విల్లాలో మనకి ఈస్ట్ సైడ్ కార్నర్ లో ఓపెన్ గా ఉండాలని యాజ్ పర్ వాస్తు. ఎట్ ద సేమ్ టైం మనకి ఈస్ట్ ఫేస్ ఉన్న చోట ఈస్ట్ కార్నర్, నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఎంత ఓపెన్ పెడితే ఏంటంటే పీపుల్ గెట్ గుడ్ సన్ లైట్. మార్నింగ్ టైంలో కూర్చోడానికి కానీ, లేకపోతే ఈ స్పేస్ ని ఎంజాయ్ చేయడానికి దే విల్ హావ్ గుడ్ టైం. ఓకే, సో స్పేషియస్ గా ఇక్కడ మంచిగా ఇచ్చారు. కరెక్ట్. సో బయట ఏమన్నా పెట్టుకోవచ్చు? డెఫినెట్గా. మేము ఇప్పటి వరకు అయితే వాట్ ఎవర్ ఐ హావ్ డన్, ఇప్పటి వరకు ఏదైతే ఐ హావ్ డన్ ఇస్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వరకు ప్రొవైడ్ చేశాను. ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ రిక్వైర్మెంట్ కన్నా కూడా ఎక్కువ ఏమైనా కావాలనుకుంటే యూ కెన్ పుట్ ఇట్.
ఎంటర్ అవగానే నాకు చల్లటి గాలి. yes యాక్చువల్లీ ఏసీ ఫ్యాన్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, correct ఇక్కడేమో నాకు చల్లటి గాలి వస్తుంది. correct చాలా ఓపెన్ గా అనిపిస్తుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా. correct సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ టెల్ us అబౌట్ హౌస్ ఆఫ్ లెవెల్స్. హౌస్ ఆఫ్ లెవెల్స్ అనేటప్పటికి మనం ఇప్పుడు ఐ గెస్ వీ హ్యావ్ క్లైంబ్డ్ మనం ఒక 12 స్టెప్స్ స్టేర్ చేసి ఐ మీన్ స్టెప్ చేసి లోపలికి వచ్చాము. యా అండ్ ఈ విల్లా ఇస్ లైక్ అన్నీ కూడా ఎవ్రీ స్పేస్, ప్రతి స్పేస్కి ఒక లెవెల్ ఉందన్నమాట. ప్రతి స్పేస్కి ఎలా అయితే ఒక డోర్ లోపలికి వెళ్తామో మనము, అలా కాకుండా ప్రతి స్పేస్కి యూ హ్యావ్ లెవెల్స్. సో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇట్స్ కిచెన్. సో ఈ లెవెల్ నుంచి దెన్ అదర్ లెవెల్ విల్ గో. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ లెవెల్స్. బేసిక్లీ స్పేస్ని కూడా మనము కాంపాక్ట్ స్పేస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇది 267 అనేది వెరీ స్మాల్ స్పేస్. అందులో స్పేస్ని యూటిలైజ్ చేయడానికి ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే, అంటే ఎంత పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పి అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత బెస్ట్ పాసిబుల్ వేలో మనం ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి ఏదైతే సొల్యూషన్ ఉంటుందో దట్ ఈస్ వాట్ హౌస్ ఆఫ్ లెవెల్స్ అండి. ఓకే, సో ఇప్పుడు ఇది జస్ట్ హాల్ అంటారా దీన్ని? యా, దిస్ ఇస్ లివింగ్ అండ్ మీరు డ్రాయింగ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అండ్ ఇందులో కనుక చూస్తే కనుక యూ హ్యావ్ బ్యాక్ యార్డ్ ఆన్ ద నార్త్ వెస్ట్ సైడ్ అండ్ యూ హ్యావ్ స్కైలైట్ ఆన్ ద టాప్ ఆఫ్ సోఫా. This is so amazing actually. Yes. ఇది చాలా అమేజింగ్ విషయం. నేను ఇక్కడ కూర్చున్న అప్పుడు నోటీస్ చేయలేదు. ప్లీజ్ బట్ ఇక్కడ చూస్తున్నారా స్కై లైట్ మనకి ఇక్కడ నుంచి. యా, చూస్తే కనుక యూ హ్యావ్ స్కై లైట్ హియర్. వండర్ఫుల్. అసలు ఇన్ని ఫ్లోర్స్ లో హౌ మెనీ ఫ్లోర్స్ ఇట్ ఈస్? 2 floors అండి. 2 floors లో మనకు సన్లైట్ పడుతుంది ఇక్కడ డైరెక్ట్లీ. కరెక్ట్. వెదర్ చేంజెస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. వెదర్ చేంజెస్ కనిపిస్తాయి. when it is raining it is a beautiful view from here. when you see it from here, sofa మీద కూర్చొని మీరు పైకి చూడటం, and when it is raining it is completely lovely. And ఇంకొక విషయం ఇదే చూస్తే కనుక there is a puja unit there. ఓకే, ఆ పూజా యూనిట్ లో there is a window which is oriented. ఎలా అంటే ఆ పూజా యూనిట్ లో ఒక విండోని ఎలా ఓరియంట్ చేసామంటే మనం సన్లైట్ ఇన్ ద మార్నింగ్ 7 నుంచి, అంటే సన్ రైజ్ ఎప్పుడైతే ఉంటుందో ఈస్ట్లో, సన్ రైజ్ ఇన్ ద మార్నింగ్ 7 నుంచి 7:30 ప్రాబబ్లీ, ఆర్ 6:30 to 7:15 ఈ టైంలో సన్ రైజ్ ఎప్పుడైతే అవుతుందో ఓన్లీ ఆ సన్ రైజ్ అయినప్పుడు మాత్రమే అందులో నుంచి లైట్ వస్తుంది అనమాట. సో అథెంటిక్గా, సో అలాంటి ఓరియంటేషన్ పెట్టాం. సో ఆ విండో అక్కడ ఓరియంట్ చేయడానికి రీజన్ అదనమాట. సో అక్కడ పెట్టడానికి కూడా రీజన్ అదే. సో ఆ టైంలో ఓన్లీ సన్ రైజ్ అవుతున్న టైంలో పూజా రూమ్లోకి సన్లైట్ రావాలి అని, ఫస్ట్ లైట్ పూజా రూమ్ గ్రాబ్ చేయాలని చెప్పేసి ఇంటెన్షన్. సూపర్ అండి, వెళ్దామా? డెఫినెట్లీ. సో ఇది వచ్చేసి మన పూజా రూమ్. ఇంత ఓపెన్ గా పెట్టారు. నేను పూజ రూమ్ అంటే రూమ్ లాగా ఉంటది అనుకున్నాను. యా బట్ అదే చెప్తున్నాను కదా, కన్వెన్షనల్ ప్రాసెస్ గా ఏది ఫాలో అవ్వలేదు. వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ న్యూ. ఈ విండో ఐ మీన్ ద ఫిక్స్డ్ గ్లాస్, ఇదే నేను చెప్పిన లైట్ అనమాట. సో ఈస్ట్ మార్నింగ్ లైట్ వస్తుంది అంటున్నారు కదా, సో ఇట్ కమ్స్, ఆ రే ఇలా వస్తుంది అనమాట. ఐ మీన్ దిస్ విండో ఇస్ గ్రాబింగ్ ద లైట్ ఫ్రమ్ ద ఈస్ట్ అనమాట. ఈస్ట్ నుంచి లైట్ వచ్చేది మాత్రం ఇందులో వస్తుంది. ఓన్లీ సన్ రైజ్ టైంలో మాత్రమే వస్తుంది ఇక్కడ లైట్. అండ్ ఇటు వచ్చేసి మన కిచెన్. సో ఇక్కడ అంటే పూజ మందిర్ తర్వాత కిచెన్ మనం ప్లాన్ కిచెన్ ఉంది. అండ్ ఇందులో కూడా వీ హ్యావ్ యూజ్డ్ ఆథెంటిక్, ఐ మీన్ ఇది దిస్ ఇస్ అరౌండ్ 200-year-old పిల్లర్. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ గుజరాత్ అండి. ఓ మై గాడ్, యా, నైస్. సో అంటే ఐ మీన్ ఏదైనా యూజ్ చేస్తే న్యాచురల్ మెటీరియల్ యూజ్ చేయాలనేది ఇట్ వాజ్ మై ఇంటెన్షన్. అండ్ అలాగే మన పాతకాలపు కొన్ని థింగ్స్ ని మనం ఇక్కడ యూటిలైజ్ చేస్తాం ఈ ఆర్కిటెక్ట్ కన్స్ట్రక్షన్ లో. యా, సో కిచెన్. యా, కిచెన్ లోకి వచ్చేసరికి దిస్ ఇస్ ఆల్ మాడ్యులర్ కిచెన్ అండి. సో ఈ మాడ్యులర్ కిచెన్ లో యూ హ్యావ్ ఆల్ ద థింగ్స్ లైక్ ఒక టాల్ యూనిట్ ఉంది, అండ్ అగైన్ యూ హ్యావ్ స్టోరేజ్ ఆన్ ద టాప్, స్టోరేజ్ ఉంది పైన. అండ్ ఇటు వస్తే కనుక దిస్ ఈజ్ ఫిక్స్డ్ డైనింగ్ టేబుల్ అండి. ఫిక్స్డ్ డైనింగ్ టేబుల్ ఎందుకు ప్లాన్ చేశారండి? ఎప్పుడు కూడా అసలు డైనింగ్ టేబుల్ అసలు మూవ్ చేయం. ఓకే, ఏ సందర్భంలో కూడా డైనింగ్ టేబుల్ మూవ్ చేయం. అవునండి. ఓకే, సో అందుకోసం ఫిక్స్ చేశాను. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే డైనింగ్ టేబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కిచెన్ ఎప్పుడు కూడా. సో ఆ డైనింగ్ టేబుల్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కిచెన్ కాబట్టి నేను దాన్ని మూవబుల్ కాకుండా దీన్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఐలాండ్ లాగా కూడా వాడచ్చు, కిచెన్ ఐలాండ్ లాగా, లేదంటే డైనింగ్ టేబుల్ లాగా కూడా వాడచ్చు అనమాట. ఓకే, సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అందుకోసం వీ హావ్ గివెన్ ఎ ఫిక్స్డ్ డైనింగ్ టేబుల్. ఓకే, ఒక లార్జ్ ఒక 7-8 మెంబర్స్ పట్టే విధంగా యా, ఇచ్చారు. 7 people అయితే ఈజీగా దే కెన్ అకామిడేట్.
బేసిక్లీ ఈ బెడ్రూమ్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్, అండ్ ఈ గెస్ట్ బెడ్రూమ్ లో వీ హ్యావ్ గివెన్ విండో సీటింగ్ అండ్ వార్డ్రోబ్ దేర్ అండ్ బెడ్ హియర్. వార్డ్రోబ్ చాలా పెద్దగా ఇచ్చారు కదా. ఇట్స్ ఫుల్ హైట్ వార్డ్రోబ్, అగైన్ ఫుల్ విడ్త్ వార్డ్రోబ్. సో అండ్ ఈ బెడ్ గురించి మాట్లాడేటప్పటికి దిస్ బెడ్ ఇస్ మేడ్ విత్ సిమెంట్. దిస్ అండర్ స్టోరేజ్, ఇక్కడ ఈ బెడ్ కింద స్టోరేజ్ ఉంది, బట్ దిస్ ఇస్ మేడ్ ఇన్ సిమెంట్. సో బెడ్ కి అంతగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఈ లేదు. మధ్య మేమైతే ఎక్స్ప్లోర్ అయిన ప్లేసెస్ లో అన్నిట్లో కూడా ఎక్స్పెన్సివ్ బెడ్స్ చూసామండి, చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్. బట్ మీరు బేసిక్ గా ఒక సిమెంట్ బెడ్ ఇవ్వడం అనేది అసలు ఎందుకు ఆ థాట్? సో నేను ఎక్స్పెన్సివ్ మెటీరియల్ కోసం పరిగెట్లేదండి. సో క్లియర్గా చెప్పాలంటే ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ పెట్టాలి, పెడితేనే లగ్జరీ వస్తుంది అనేది అసలు ఉద్దేశం కాదు. సో ఎక్స్పెన్సివ్ మెటీరియల్ కాకుండా కూడా నాన్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్తో కూడా ఎలా అయితే మనం లగ్జరీని ఎంజాయ్ చేయొచ్చు అనేదే కాన్సెప్ట్ అంతా కూడా. అండ్ మీకు ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే కూడా ఎవ్రీ మెటీరియల్ వి యూజ్డ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక ఇదంతా తాండూర్ స్టోన్. ఓకే, ఐ డిడెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ తాండూర్ స్టోన్. ఇదంతా కూడా తాండూర్ స్టోనే. నేను ఈవెన్ వాష్రూమ్స్ లో కూడా తాండూర్ స్టోనే వాడాను. ఓకే, ఎందుకు తాండూర్ స్టోన్ వాడాను అని అంటే దానికి రీజన్, తాండూర్ స్టోన్ మన దగ్గరే పుట్టి మన దగ్గరే పెరిగింది, అండ్ దీనికి అంటూ ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఉంది. ఓకే, మనకి ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని నేను యూజ్ చేద్దాము అంటే ఏంటి ఆ బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ అంటే ఇది ప్యూర్ లైమ్ స్టోన్ అండి. ఓకే, లైమ్ స్టోన్ లో యూజెస్ ఏంటంటే మీకు మేజర్ యూజ్ ఏంటంటే ఇది బ్రిటిల్ స్టోన్ అంటాం. అంటే ఇది బ్రిటిల్ స్టోన్ అంటే ఇది ఐదర్ ఇరుగుతుంది లేకపోతే అలా ఉండిపోతుంది. ఓకే, అండ్ ఇంకొకటి దీని అడ్వాంటేజ్ ఏంటంటే దీని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే, దీని ప్రాపర్టీస్ లో సమ్మర్ లో కొంచెం కూల్ గా ఉంటుంది, వింటర్ లో కొంచెం వార్మ్ గా ఉంటుంది. దీని క్యారెక్టరే అది. ఎందుకనంటే మన టెంపరేచర్, మన దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ ని అడాప్ట్ చేసుకొని ఇది పెరిగింది. సూపర్ అండి, అసలు కావాల్సింది మనకి ఇలాంటి టైపే. మనం అంటే ఈ మధ్య వాడుతున్నారు పీపుల్, బట్ పీపుల్ కి తెలీదు రీజన్ ఏంటనేది. ఈ స్టోన్ వాడటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటనేది తెలియదు. ఇంకొకటి, మీరు న్యాచురల్ లైమ్ స్టోన్, మీరు బేర్ ఫుట్ తోని దీంట్లో నడిచినప్పుడు యూ విల్ నో ద అడ్వాంటేజెస్ అండ్ యూ విల్ నో ద ఫీల్ అర్థమవుతుంది దీనిపైన. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్టోన్ గురించి, మీరు ఏ టైల్ అయినా వాడుతున్నారు కదా ఈ మధ్య, టైల్స్ ఇస్ అ కెమికల్ కాంపోజిషన్. కెమికల్స్ తోని తయారు చేసిందే టైల్ అవుతుంది, కానీ ఇట్ ఇస్ నాట్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్. నేచర్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ కాదు టైల్స్. సో నాకు నేచర్ నుంచి రాంది నేను ఇందులో పెట్టాలని అనుకోలేదు. సో ఎవ్రీథింగ్ ఐ యూజ్డ్ ఇస్ న్యాచురల్. సో ఇక్కడ కూర్చోడానికి ఇచ్చినట్టున్నారు స్టోన్ లాగా. అసలు బేసిక్లీ ఈ స్టోన్ ఎందుకు ఇచ్చానంటే, నిజంగా చెప్పాలంటే మనకు ఒక బ్యాక్ యార్డ్ కూడా ఉంది, మనం ఇంకా చూపిలేదు మీకు. ఆ బ్యాక్ యార్డ్ లోకి మనకే వ్యూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యూజువల్గా మనకి ఇంత చిన్న సైజ్ బెడ్రూమ్స్ అనేవి స్టాండర్డ్ సైజెస్ బెడ్రూమ్స్. ఇందులో ఏంటంటే ఐదర్ కూర్చుంటే ఓన్లీ బెడ్ పైన కూర్చోవాలి, లేకపోతే బయటికి వెళ్ళిపోవాలి. లేదు ఒక చైర్ వేసుకుందాం అని అనుకుంటే వీ డోంట్ హ్యావ్ చైర్, అంత స్పేస్ ఉండకపోవచ్చు. సో అది మూవబుల్ అవుతుంది, అటుగా ఇటుగా అడ్డంగా ఉంటుంది. సో ఇది ఫిక్స్డ్ సీటింగ్ అనుకోండి. దిస్ ఇస్ కాల్డ్ విండో సీటింగ్. బే విండో అంటాం యూజువల్గా ఆర్కిటెక్చర్ లాంగ్వేజ్లో. బే విండో మనం రెగ్యులర్ యూస్లో ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ స్పేస్. మేము ఇక్కడ కూర్చొని బుక్స్ చదువుకోవచ్చు, ఇక్కడ కూర్చొని ఇంటరాక్ట్ అవ్వచ్చు బెడ్ మీద కూర్చున్న వాళ్ళతో. ఇట్స్ అ వెరీ గుడ్ స్పేస్. ఇక్కడ స్పెండ్ చేయడం ఇస్ అ వెరీ, ఐ మీన్ మీకు ప్రొడక్టివ్ స్పేస్, ప్రొడక్టివ్ టైం స్పెండ్ చేయొచ్చు. చాలా న్యాచురల్ గా కూడా అనిపిస్తుంది. వెరీ న్యాచురల్ అండి. స్టెప్స్ అంటే జనరల్ గా మేము విల్లాస్ లో, హౌసెస్ లో చూసి ఒకేసారి మేము ఒక 20 స్టెప్స్ చూడడం కానీ ఇలా జరుగుతుంది. కానీ ఇక్కడ అక్కడక్కడ స్టెప్స్ అంటే ఎలా ఉందంటే కోజీగా ఆడుకుంటూ పాడుకుంటూ అటు వెళ్ళిపోతాం, ఈ రూమ్ కి వస్తాం అన్నట్టుంది ఫీలింగ్. సో అదే చెప్తున్నాను కదా, వెన్ యూ హ్యావ్ కిడ్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ నైస్ దట్ అంటే పిల్లలు అలా ఈ స్టేర్స్ నుంచి ఆ స్టేర్స్కి, ఆ స్టేర్స్ నుంచి ఆ స్టేర్స్కి అలా తిరుగుతుంటే ఇట్స్ అ వెరీ లైవ్లీ స్టోరీ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ విల్లా ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఈ మెటీరియల్ లేకపోతే ఆ ఫోటో ఫ్రేమ్ ఏంటి, ఆ సోఫా ఏంటి, ఏ బ్రాండ్ అనేది అసలు ఇంటెన్షనే కాదండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనేది ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాటర్. గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ థింగ్ ఇక్కడ వరకు అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఈ స్పేస్ గురించి చెప్పండి. అండ్ దట్ ఒకటి నేను కామన్గా నోటీస్ చేస్తున్నా, గ్రే కలరే నోటీస్ చేస్తున్నాను. ఈ వాల్స్ చాలా స్మూత్ గా కూడా ఉంది ఫినిషింగ్. సో ప్లీజ్ టెల్ us about that. సో ఈ స్పేస్కి వచ్చేసరికి ఇది ఒక చిన్న లైబ్రరీ స్పేస్ అది. ఓకే, ఈ లైబ్రరీ స్పేస్ ఎందుకు ఇచ్చాను అంటే, ఇక్కడ యూ హ్యావ్ ఎ కామన్ స్పేస్ వేర్ యూ కెన్ సిట్. ఓకే, నా విల్లాలో ఇంటెన్షన్ ఏంటంటే ఫర్నిచర్ తక్కువ, కింద కూర్చోవటం ఎక్కువ. సో కింద కూర్చోవాలి అనేది ఇంటెన్షన్ అనమాట. కింద కూర్చోవడం అనేది ఎప్పుడో మానేసాము, బట్ ఇప్పుడు అగైన్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ బ్యాక్. సో అది మళ్ళీ వెనక్కి తీసుకొద్దామని చెప్పేసి. సో బుక్స్ చదువుకోవడానికి ఒక చిన్న లైబ్రరీ స్పేస్. అండ్ ఈ పెయింట్ గురించి అడిగారు మీరు.
ఇది పెయింట్ కాదండి, దిస్ ఇస్ కాల్డ్ లైమ్ ఆక్సైడ్. ఏంటి పెయింట్ కాదా? కాదు లైమ్ ఆక్సైడ్. దీన్ని మనం ఇందులో లైమ్ యూజ్ చేస్తాం, సున్నం అంటాం కదా, అది యూజ్ చేస్తాం. హార్డ్లీ మొత్తం ఇంటికి నేను ఒక 1 లీటర్ ఆఫ్ పెయింట్ కన్నా కూడా ఎక్కువ వాడలేదండి, 1 లీటర్ పెయింట్ కూడా వాడలేదు మొత్తం ఇంటి లోపల వరకు. సో ఇట్ ఈస్ కాల్డ్ లైమ్ ప్లాస్టర్. మొత్తం లైమ్తోనే చేస్తారు. ఇది చాలా ఓల్డ్ ఇన్ టెక్నిక్, ఇంతకు ముందు చేసేవారు. ఇది చేసింది మాత్రం ఆరోవిల్ అని చెప్పి మనకి పాండిచేరి దగ్గర ఆరోవిల్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ నుంచి పిలిచాను పీపుల్ని, దే నో హౌ టు డూ ఇట్. సో వాళ్ళు చేశారు, అందుకే ఇది ఇంత స్మూత్గా మీకు కనిపిస్తుంది. అండ్ దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ. అండ్ మీకు ఇక్కడ చూసినా ఎక్కడ నేను వుడెన్ ప్యానెల్స్ అవి ఏమీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే ద మేజర్ ప్రాబ్లం దీస్ డేస్ ఈజ్ టర్మైట్. చెద వచ్చేస్తుంది అని చెప్పేసి చెద అని అంటారు తెలుగులో. సో చెద వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ వాల్స్లో కానీ ఆ వాల్స్లో కానీ మీరు చూస్తే కనుక ఎక్కడైనా గ్రూవ్స్తో ప్లే చేశాను, అంటే అదే వాల్లో సెల్ఫ్ గ్రూవ్స్తో ప్లే చేశాను, అక్కడ ఉన్నాయండి. సో మీరు అక్కడ చూస్తే కనుక గ్రూవ్స్తో ప్లే చేశాను. సో ఆ గ్రూవ్స్ ఎందుకు ప్లే చేశాను అంటే ప్యానలింగ్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా, మళ్ళీ అది ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్. సో అలాంటివి లేకుండా న్యాచురల్గా లుక్ ఎలా తీసుకురావాలి, వాల్స్ అన్ని బోల్డ్గా ఉండకుండా ఎలా ఉండాలి అని చెప్పి అలా ప్లాన్ చేశాను. సో ఇక్కడ కూడా నాకు వెంటిలేషన్ ఈక్వల్ గా వస్తుంది. వెంటిలేషన్ ఇక్కడే కాదండి, ఈ స్పేస్ లో ఐ షో యూ అన్ అదర్ పార్ట్. దిస్ స్టేర్ కేస్ ఉంది కదా, దిస్ ఇస్ 6 foot లాంగ్ స్టేర్ కేస్ అండి. సో ఎందుకనంటే యూ హ్యావ్ డైరెక్ట్ సన్లైట్ ఫ్రమ్ ద టాప్. ఓకే, సో యూ హ్యావ్ డైరెక్ట్ సన్లైట్ ఫ్రమ్ ద టాప్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బుక్స్ తీసుకొని ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి. సో సన్లైట్ ఉంటుంది, గుడ్ న్యాచురల్ లైట్ ఉంటుంది. దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ. సో ఇప్పుడు కూడా నేను ఇక్కడ కూర్చోడానికి రీజన్ ఏంటంటే ద లెవెల్స్, మనం డివైడ్ చేసిన లెవెల్స్ ఆర్ నాట్ ఓన్లీ స్టెప్స్, ఇట్ ఈస్ ఆల్సో అన్ అదర్ మీన్ ఆఫ్ స్పేస్, ఐ మీన్ మీన్స్ ఆఫ్ యూజెస్ ఆఫ్ స్పేస్. సో మనం ఎలా యూజ్ చేస్తాం ఈ స్పేస్ని అనేది ఇంక మన ఇష్టం. హూ ఎవర్ గోయింగ్ టు స్టే హియర్, ఈవెన్ ఇఫ్ ఐ యామ్ గోయింగ్ టు స్టే హియర్, ఐ విల్ డిసైడ్ హౌ టు యూజ్ దిస్ స్పేస్. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళిపోతున్నాం? వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. మీరు ఇక్కడ చూస్తే కనుక వీఆర్ గెటింగ్ ఇన్ టు ద అదర్ లెవెల్. ఈ మధ్యలో ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళే మధ్యలో వీ హ్యావ్ అన్ అదర్ స్పేస్. ఈ స్పేస్ అది డబుల్ ఫ్లోర్ హైట్ ఏదైతే మనము సోఫా పైన చూసామో దట్ స్పేస్ దిస్ ఇస్. ఇక్కడ మీకు న్యాచురల్ లైట్ ఉంది అండ్ లైట్ కింద వరకు అసలు వెళ్ళడం, కింద వరకు వెళ్తుంది. ఫస్ట్ టైం నేను చూడడం ఇలాంటి విల్లా. యా, మీరు అసలు ఎలా అంటే ఆ థాట్స్ ఎలాగా? చాలా విల్లాస్ లో స్కై లైట్ ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్లీ సోఫా పైన ఉండటం ఇస్ మై ఇంటెన్షన్. సో ఎక్కడ పడితే అక్కడ స్కై లైట్స్ ఇచ్చుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. కానీ సోఫా పైన స్కై లైట్ ఎందుకు ఇచ్చాను అంటే టు ఎంజాయ్, కూర్చొని ఎంజాయ్ చేయడానికి. పైకి చూసినప్పుడు వెన్ ఇట్ ఈస్ రైనింగ్, లేకపోతే when it is in the dark night, స్టార్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ ఇంట్లో కూర్చొని స్టార్ గేజింగ్ చేయొచ్చు. యా డెఫినెట్గా. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. అండ్ మీరు ఈ డోర్స్ చూస్తే కనుక చాలా పెద్ద, ఫస్ట్ కిందనే అడగాలనిపించింది నాకు. ఓకే, ఇంత పెద్ద డోర్స్ అయితే చూడలేదు, లెంత్ వైజ్ అయితే వెరీ. మన దగ్గర అన్ని 9 and 10 foot డోర్స్ తీసుకున్నాము. సో ఎందుకలా రీజన్ అంటే ఏం లేదు, సి లగ్జరీ ఆల్వేస్ డజంట్ కమ్ ఫ్రమ్ మెటీరియల్స్ అండ్ బ్రాండ్స్, సమ్టైమ్స్ ఇట్ కమ్స్ విత్ వాల్యూమ్స్. అంటే వాల్యూమ్స్, పెద్ద వాల్యూమ్స్ ఉన్నప్పుడు లగ్జరీగా ఫీల్ అవుతాం. సో ఆ ఎమోషన్ మనకు ముందు నుంచి ఉంది. సో పెద్ద ఇల్లులు, పెద్ద ఇది అని చెప్పేసి. సో పెద్ద డోర్స్ ఉన్నప్పుడు ఏంటంటే యూ ఫీల్ మోర్ లగ్జరీ, మోర్ వైడ్ అండ్ అలా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ టుక్ లాంగ్ డోర్స్. ఓకే, అండ్ సాలిడ్ డోర్స్, సెక్యూర్డ్గా అనిపిస్తుంది. వెన్ యూ స్టే ఇన్ హోమ్ సెక్యూర్డ్గా ఉంటుంది డోర్స్. సో ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఎస్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి దే హ్యావ్ వార్డ్రోబ్. అగైన్ 2 sides 2 windows ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ దే హ్యావ్ ఎ వాష్రూమ్ హియర్. ఈ వాష్రూమ్లో కూడా ఏంటి స్పెషల్ అంటే అగైన్ ఎగ్జాక్ట్లీ వేర్ దే టేక్ ద షవర్, అక్కడ స్కై లైట్ ఉంది. సో అక్కడ కూడా స్కై లైట్ ఉంది. సో న్యాచురల్ లైట్ కమ్స్ వెన్ యూ టేక్ బాత్. యూజువల్లీ ఐ ఫీల్ most productive time in a day and most enjoying time in a day is bathing. So ఆ టైంలో I want natural light. సో అలా ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్ కి ఇచ్చాము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇచ్చాము. యా ప్లీజ్. అసలు బాత్రూమ్ లో కూడా సన్ లైట్ వచ్చే విధంగా. Yeah, please go inside. Oh my god. Yeah, please go inside. This is so good. సో ఈ ఏరియాలో సన్లైట్ రావాలి అనేదే నా ఇంటెన్షన్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. నైస్ అండి, చాలా బాగుంది, నాకు ఈ థాట్ నచ్చింది. ఇక్కడ
నిజంగానే ఎలా ఉంటుందో కదా బాతింగ్ చేస్తే సన్లైట్ లో బాత్ చేయడం అంటే ఇట్స్ న్యాచురల్ థెరపీ టైప్ కదా, ఇట్స్ థెరపీ ఒక రకంగా, మెడిసిన్. గుడ్ వన్. సో అన్ని బాత్రూమ్స్ కి మనం ఇలాగే సన్లైట్ అనేది ఓన్లీ 2 వాష్రూమ్స్ కే ఇచ్చాం. సో మొత్తానికి హౌస్ ఆఫ్ లెవెల్స్ మనం ఎక్స్ప్లోర్ అయిపోయాము. కరెక్ట్. నాకు ఇన్ని లెవెల్స్ ఎక్కానని కూడా తెలియట్లేదు, అంత జాలీగా ఎక్కేస్తూ వచ్చేసాను. సో ఈ మధ్య అసలు ఇలాంటిది జనాలు ప్రిఫర్ చేస్తారంటారా హౌస్ ఆఫ్ లెవెల్ని? ప్రిఫర్ చేస్తారంటే అంటిల్ అన్లెస్ పీపుల్కి నాలెడ్జ్ ఉన్నంత వరకు పీపుల్ డిసైడ్ కదా. సో ఏదైనా డెసిషన్ పీపుల్ మేక్ ఇస్ అవుట్ ఆఫ్ దేర్ నాలెడ్జ్. సో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటే అంత డెసిషన్ మేక్ చేస్తారు. సో I feel people also have to know about new architecture. Yes అండి, yes. I mean people కి కొత్త ఆర్కిటెక్చర్ గురించి తెలియాలి అండ్ కొత్త థింగ్స్ గురించి తెలియాలి అండ్ రీజన్స్ బిహైండ్ ఇట్. అంటే ఊరికే కొత్త తెలిస్తే సరిపోదు కదా. సో రీజన్స్ బిహైండ్ ఇట్ తెలియాలి మేజర్లీ. ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ ఉంటే కనుక పీపుల్ వుడ్ డెఫినెట్లీ ప్రిఫర్ దిస్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్టింగ్స్ అనొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు మెటీరియల్ అనొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినిషెస్ అనొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనొచ్చు, డిజైన్ అనొచ్చు, ఎనీ టైమ్ ఎనీవేస్ ఆల్ ద యాంగిల్స్ నుంచి ఇట్ ఈస్ డెఫినెట్లీ. ఐ మీన్ నేనైతే పర్సనల్గా ఇది నేను చేసుకున్నాను ఫస్ట్ థింగ్ నేను ఉండడానికి. సో ఐ విల్ ప్రిఫర్ డెఫినెట్లీ. అండ్ సో మెనీ పీపుల్ కేమ్ హియర్ ఫర్ విజిటింగ్ ఫర్ సో మెనీ అదర్ రీజన్స్. ఎవ్రీ వన్ వాంటెడ్ ఒకసారి అంటే ఐ మీన్ ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దే డిజైన్డ్ ఇట్ అంటే ఐ మీన్ వాళ్ళ ఇల్లు డిజైన్ చేసుకోవడానికి కూడా. అండ్ ఐ గాట్ గుడ్ ఆపర్చునిటీస్ త్రూ దిస్. సో సో అలా కిందకి దిగి రాగానే ఇక్కడ కూడా మనకు బ్రైట్ గా లైటింగ్ ఇక్కడ దిస్ ఇస్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ద హౌస్. నిజంగానే. సో ఇక్కడ ఎప్పుడు లైట్ ఉంటుంది. ఇట్ హస్ బికమ్ ద హార్ట్ ఆఫ్ మైన్ ఆల్సో బికాజ్ అసలు ఏదన్నా హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే విల్లా లేకైనా హౌస్ అది ఓన్ చేసుకోవడానికి టైం పడుతుందండి. బేసిక్గా నా ఫీల్ ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్ అది ఓన్ చేసుకోవడానికి అక్కడ నేను వర్క్ చేసేటప్పుడు కానీ ఇలాంటి ఇంటీరియర్స్ చూపించేటప్పుడు ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ. బట్ ఇక్కడ వెరీ లెస్ టైంలోనే ఐ ఫెల్ లైక్ ఇట్స్ అ హోమ్ ఫర్ మీ. లైక్ హోమ్ ఫీలింగ్ ఇచ్చింది నాకు బికాస్ ఆఫ్ ద వర్క్ కావచ్చు. మీరు ఏవైతే మన ఓల్డ్ థాట్స్ని ఇక్కడ రిసింబుల్ చేశారు కదా. సో ఇట్ మేడ్ మీ ఫీల్ లైక్ ఇట్స్ మై హోమ్. Yeah, the whole process of doing it, whole reason of doing it is the same thing. Yeah. So we are going now ekkada into the backyard andi. Before that we got from around manam ippudu 20+20 manam oka 40 stairs ekkam ippudu varaku. Oh, so 40 stairs ekkam, 40 stairs digam. Oh my God. Where we didn't feel anything like alasata gaani lekapothe alupu gaani alanti em feel avaledu. So now we are entering heart of the house idi kada. So దానికన్నా ప్రీషియస్ ఇంకొకటి ఉంది మనకి. సో దిస్ ఇస్ మై బ్యాక్యార్డ్. ఈ బ్యాక్యార్డ్ ఏంటంటే సంథింగ్ వెరీ క్లోజ్ టు నేచర్. నేను ఐ ప్రిఫర్ టు సిట్ డౌన్ అని చెప్పాను కదా. సో దిస్ ఇస్ ప్లేస్ వేర్ ఐ కెన్ సిట్ డౌన్ అండ్ చాట్ విత్ పీపుల్. సో పాత రోజులు గుర్తొస్తున్నాయండి నాకు నిజంగానే. సో దిస్ ఇస్ ఓపెన్ టు స్కై అండి. ఓపెన్ టు స్కై అండ్ ఈ ప్లేస్ లో ఏంటంటే వీ కెన్ హ్యావ్ అవుట్డోర్ డైనింగ్స్, కాఫీ ప్లేసెస్ ఇన్ ద మార్నింగ్. సో మార్నింగ్ అందరూ ఈ మధ్య ఇంట్లో చేసుకోవచ్చు యాక్చువల్లీ కాఫీ, వేర్ ఐ డెఫినెట్లీ మేక్ వన్ ఫర్ యూ. సో ఒక కాఫీ చేసుకోవడానికి సరైన స్పేస్ లేక దే గో ఫర్ అనదర్ క్యాఫేలో కూర్చొని కాఫీ తాగడం. ఇప్పుడు ఈ మధ్య క్యాఫేలో కూర్చొని వర్క్స్ చేయడం కానీ కాఫీ తాగడం ఇట్స్ ట్రెండ్ కదా. సో వెన్ యూ హ్యావ్ ఎ స్పేస్, మీకు ఒక స్పేస్ ఇంట్లో క్యాఫే లాంటి స్పేస్ ఉంటే యూ డోంట్ గో టు క్యాఫే. అండ్ అబౌట్ దిస్ ట్రీ, దిస్ ఇస్ లైక్ మై ఇది ఐ ఓన్ దిస్ ట్రీ బేసిక్లీ. నాకు చాలా ఇష్టమైన చెట్టు మ్యాంగో ట్రీ. అండ్ ఇది ఎందుకు పెట్టానంటే సో మెనీ పీపుల్ దీస్ డేస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ చాలా మంది ల్యాండ్స్కేప్ అని చెప్పేసి ల్యాండ్స్కేప్ ప్లాంట్స్ అవి ఇవి పెడుతున్నారు. బట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని అలా మెయింటైన్ చేయాలి. ఇట్స్ అ లివింగ్ బీయింగ్. ఓకే, నాకు అంటే వెన్ యూ మెయింటైన్ ఇట్, దాన్ని అలా మెయింటైన్ చేస్తుంటేనే దానికి మనం రెస్పెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నట్టు. వెన్ యూ డోంట్ మెయింటైన్ ఇట్ దర్ ఇస్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ దట్. సో నాకు దీనికి మీరు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రావడం లేదు. ఎందుకనంటే
దీనికి మీరు వాటర్ చేయకపోయినా కూడా ఇట్ విల్ సర్వైవ్. ఓకే, జస్ట్ బికాజ్ మీరు వర్షాకాలంలో పడే వానల వల్ల ఇట్ విల్ సర్వైవ్. సో మీరు దీన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే మిమ్మల్ని మెయింటైన్ చేస్తుంది, ఆర్ ఎనీ ఆఫ్ హ్యూమన్స్. దీంతో మనం దీని లీవ్స్ వాడతాము పండగలకని చెప్పడానికి, అండ్ అఫ్ కోర్స్ ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ దేర్. సో ఈ స్పేస్ ఇస్ వెరీ అటాచ్డ్ టు మై హార్ట్, అంటే it's something which I really wanted to have since beginning. సో బ్యాక్యార్డ్ 267 స్క్వేర్ యార్డ్స్లో బ్యాక్యార్డ్ అని చెప్పేసి ఎవరు అంత ఇవ్వలేకపోతున్నారు. అంటే ఇవ్వలేకపోతున్నారు అని ఏం లేదు, బట్ పీపుల్ ఆర్ నాట్ ప్రిఫరింగ్ టు టేక్ అవుట్డోర్ స్పేసెస్. సో అంతా ఇండోర్ అని చెప్పి చేస్తారు కదా. సో మనం దీన్ని ఇంకా ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు? ఇట్లా ఓకే అందరం కూర్చుంటున్నాం, చాట్ చేస్తున్నాం, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అండ్ అవుట్డోర్ డైనింగ్స్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా అవ్వచ్చు, కిడ్స్ ఇది మార్నింగ్ యోగా టైం అవ్వచ్చు. సూపర్. సో మెనీ సో జిమ్ ఎక్విప్మెంట్ లాంటిది చిన్నది పెట్టుకున్నా ఇక్కడ సైడ్స్ కి యూ కెన్ డూ యువర్ ఓన్ జిమ్. అండ్ ఈ వాల్స్ అన్ని టూ హై రైజ్డ్ అనమాట. సో అప్రాక్సిమేట్లీ 12 feet ఉంటుంది కింద నుంచి, అంటే రోడ్ విడ్త్ నుంచి 12 feet లాంగ్ టాల్ వాల్స్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రైవసీ కూడా ఉంటుంది. పక్క వాళ్ళు ఎవరైనా ఏం కట్టుకున్నా కూడా మనకి ఈ స్పేస్ కి మాత్రం ప్రైవసీ మిస్ అవ్వదు. సో ఆర్కిటెక్చరల్లీ వి డిజైన్డ్ ఇట్ ఎవ్రీవేర్, బట్ I can tell you something which you have to understand and everyone have to understand. In terms of communication lo manam I cannot tell the technical part kada. Technical part explain cheyakunda I am telling about the features of the villa. I hope manam anta explore అయిపోయామేమో అనిపిస్తుంది. Do we have anything? I చూసాము. Just one thing, మనకు garage and parking and garage నుంచి entry ఉంది which comes with lift. Okay. So there is one other servant quarters కూడా ఉంది అక్కడ. Oh. So we'll go once. I'll show you that thing also. Yeah, please. అది కూడా చూపించేస్తాను. Let's explore. So where our parking is, again 2 car park ఇక్కడ. So మనకి ఈ సైడ్ వచ్చేసి మనకి servant quarters and that side is our this thing. ఏంటి గరాజ్ ఎంట్రీ మనకు ఫస్ట్ లో చెప్పారు కదా, గరాజ్ నుంచి కూడా మనం డైరెక్ట్ గా ఇంట్లోకి ఎంట్రీ అయిపోవచ్చు. అండ్ సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఇచ్చారు. సర్వెంట్ క్వార్టర్స్ విత్ వాష్రూమ్, వాళ్ళకి దే హావ్ దేర్ ఓన్ వాష్రూమ్ అండ్ సర్వెంట్ క్వార్టర్స్. సూపర్ అండి. సో ఇటువైపు వెళ్తే మనకి వీ హ్యావ్, సో బేసిక్లీ ఇది వచ్చేసి మనకి గరాజ్ ఎంట్రీ వేర్ వీ హ్యావ్ ఐ మీన్ లిఫ్ట్ ఉంది ఇక్కడ. సో వీ కెన్ డైరెక్ట్లీ గో ఆన్ టు ది bedrooms and also living room. Oh yeah, super. మిస్టర్ జే గారు అసలు ఇల్లు మొత్తం చూపించారు, చాలా చక్కగా అనిపించింది. సో బేసిక్లీ ఐడియా ఫిలాసఫీ ఏంటి? డిజైన్ ఫిలాసఫీ అయితే కనుక ఫస్ట్ లైట్ అండ్ దెన్ ఎయిర్ అండ్ దెన్ స్పేస్. ఎయిర్, లైట్, స్పేస్ మీతో పాటు లివ్ చేస్తుంది అనమాట ఇది. సో యూజువలీ డిజైన్స్లో ఏం జరుగుతుందంటే ఎనీ హౌస్ పీపుల్ దాన్ని అలా ట్రీట్ చేయరు, అంటే ఇల్లు కూడా మీతో పాటు లివ్ చేస్తూ ఉంటుంది. సో ఈవెన్ హౌస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆల్సో దట్ ఆ వైబ్ ఉంటుంది ఎప్పుడు ఇంట్లో. సో ఇట్స్ యువర్స్ అనే ఎమోషన్ ఉంటుంది. సో మెనీ ఎమోషన్స్ అండ్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ విచ్ ఇస్ అంటే అటాచ్ అయిపోయి ఉంటాం మనం ఇంటిలో. సో ఇందులో లైట్, స్పేస్ అండ్ ఎయిర్ is what my philosophy is. So much of natural light, so much of natural air and also material. Yeah. So materials విషయానికి వస్తే అసలు ఎక్కడి నుంచి మీరు అంటే ఎక్కడి నుంచి గ్యాదర్ చేశారు? బికాస్ దీస్ ఆర్ ఆల్ లైక్ వెరీ న్యాచురల్. మనం అప్పుడు ఒక 80s అని చెప్పొచ్చు, కానీ చాలా పురాతనంలో చూసిన విషయాలన్నీ ఇక్కడ చూడడం వల్ల మేబీ నాకు ఆ కనెక్షన్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ మై పాయింట్. వాట్ యూ సే అబౌట్ దిస్ థింగ్? మెటీరియల్ డెఫినెట్గా. సో ఇక్కడ యూజ్ చేసిన అంతా కూడా న్యాచురల్ మెటీరియల్ డెఫినెట్గా. సో న్యాచురల్ మెటీరియల్ అన్నప్పుడు వాట్ ఇట్ కమ్స్ ఇస్, సో ఎవ్రీ వన్ గ్రానైట్ యూజ్ చేసినా కూడా ఇట్ ఇస్ న్యాచురల్. ఐమ్ నాట్ టెలింగ్ ఇట్ ఇస్ నాట్ న్యాచురల్, బట్ దిస్ తాండూర్ స్టోన్ ఏదైతే మనం యూజ్ చేసామో, కోటా స్టోన్ ఏదైతే యూజ్ చేసామో, దిస్ ఈజ్ ఆల్ వెర్నాక్యులర్. అంటే మన దగ్గరే పెరిగి మన దగ్గరే పుట్టి అలా జరిగినాయి అనమాట. సో దీనికి ఎవల్యూషన్ ఏదైతే ఈ స్టోన్కి ఎవల్యూషన్ ఉందో అదంతా తాండూరులోనే జరిగింది. తాండూరులోనే ఈ స్టోన్ ఇస్ బార్న్ అండ్ బాట్. సో అలాంటి మన వెర్నాక్యులర్ మెటీరియల్ ఇక్కడ యూజ్ చేయాలనేదే ఇంటెన్షన్. సో
ఇన్స్టాగ్రామ్ కోసము లేకపోతే సోషల్ మీడియా కోసము మెటీరియల్స్ పేర్లు చెప్పి మేము ఇది వాడాము అది వాడాము అనేది నాట్ ఎట్ ఆల్ మై కప్ ఆఫ్ టీ. సో అందుకోసం వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్, ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అందులో బెస్ట్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, దాన్ని కొంచెం డీటెయిల్గా చదువుకుంటే మీకు యూ విల్ అండర్స్టాండ్ మెటీరియల్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో అలా ప్రతి మెటీరియల్ని అలా పిక్ చేసుకొని యూజ్ చేసిన మెటీరియల్ మాత్రమే యూజ్ చేస్తాను ఇక్కడ. Yeah. మిగతా హౌసెస్తో పోల్చితే ఈ హౌస్ చాలా డిఫరెంట్ అండి. ఇట్ హ్యాస్ లాట్ టు సే. Yeah. సో ఎందుకు ఆ డిఫరెన్స్ అంటారు అంటే దేర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్. Yeah. సో మీరు మెన్షన్ చేస్తే కరెక్ట్. సో మెనీ మీకు చూపించినట్టయితే కనుక సో మెనీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మెటీరియల్స్, ఆర్కిటెక్చర్, లెవెల్స్, లైట్ అండ్ ఎయిర్ అలా 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 తీసుకెళ్తా ఉంటే ఇఫ్ ఐ స్టార్ట్ టెల్లింగ్ ఇట్ అబౌట్, సో దేర్ సో మెనీ. అందుకు వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ స్పెషల్ అంటూ ఐ కెనాట్ టెల్ ఇట్ ఇస్ స్పెషల్ బికాజ్ ఇట్ ఇస్ మైన్. సో స్పెషల్ అని చెప్పను, బట్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇట్ ఓన్స్. అంటే అది 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 దానికి కావాల్సింది. సో దానికి ఏదైతే కావాలో అది పెట్టారు. జనరలీ మీరు ఎయిర్, లైట్ ఇవన్నీ న్యాచురల్గా అనేది ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు నాకు. ఒక ఇంటీరియర్ డిజైన్ కావచ్చు లేదా ఆర్కిటెక్ట్కి కావచ్చు ఒక స్టైల్ ఉంటుంది, దే క్యారీ దట్ ఎవ్రీవేర్. సో మీ స్టైల్ ఇదే అంటారా? అంటే ఫర్దర్గా మీరు చేసే ప్రాజెక్ట్స్ కావచ్చు నెక్స్ట్ ఇవన్నీ కూడా దీని బేస్ మీదే ఉంటాయి అంటారా? ఆర్కిటెక్ట్కి హీ హ్యావ్ హిజ్ ఓన్ క్యారెక్టర్ కదా. సో మై క్యారెక్టర్, ఐఎమ్ ఏ రెసిడెన్షియల్ ఆర్కిటెక్ట్. నేను రెసిడెన్షియల్ ఆర్కిటెక్ట్. సో నా క్యారెక్టర్ ఏంటంటే హౌస్ ఇస్ నాట్ ఓన్లీ అ హౌస్, హౌస్ ఇస్ నాట్ ఓన్లీ అ కన్స్ట్రక్షన్, కాంట్రాక్టర్ చేసే కన్స్ట్రక్షన్ కాదు, హౌస్ ఇస్ అన్ ఎమోషన్. సో హౌస్ ఇస్ అన్ ఎమోషన్ దగ్గరికి వచ్చినప్పటికీ మీరు గ్రాండ్ మదర్స్ హౌస్ కానీ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ కానీ ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీకు ఒక ఎమోషన్ ఉంటుంది అక్కడ. సో ఆ ఎమోషన్ని కాంట్రాక్టర్ కట్టినందుకు రాలేదు ఎమోషన్, లేకపోతే ఎవరో అక్కడ ఏదో పెయింట్ వేసినందుకు రాలేదు, అక్కడ ఏదో ఫ్లోర్ వేసినందుకు రాలేదు ఆ ఎమోషన్. ఆ ఎమోషన్ ఇస్ బికాజ్ యూ స్టేడ్ దేర్, అక్కడ ఉన్నారు. సో అలాంటి మెమరీస్ ఉండాలి అని అంటే ఆర్కిటెక్చర్లో దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ హ్యావ్ టు బి ఫాలోడ్. కొన్ని అంటే ఎక్కడ కూర్చోగలుగుతారు, ఎక్కడ నించోగలుగుతారు, ఎక్కడ ఎంజాయ్ చేయగలుగుతారు, వాట్ ఈస్ ప్రైవేట్, వాట్ ఈస్ పబ్లిక్, వాట్ ఈస్ సెమీ ప్రైవేట్, ఈ స్పేసెస్ ఏంటి, ఆ స్పేసెస్ పైన యూ హ్యావ్ టు థింక్ అ లాట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు డిజైన్ ఇట్. సో నా స్ట్రక్చర్స్లో నేను ఐ ఫాలో పబ్లిక్, సెమీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్పేసెస్. సో ఫస్ట్ పబ్లిక్ స్పేసెస్లోకి ఎంటర్ అయిన తర్వాత సెమీ పబ్లిక్ అండ్ దెన్ ప్రైవేట్ స్పేసెస్. సో ఇట్స్ అ ఫ్లో బేసిక్లీ. సో ఆ ఫ్లో పైన ఎక్కువ వర్క్ చేస్తాను. ఆర్కిటెక్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఐ డోంట్ నో, నేను ఇంకా ఐ మే ఎక్స్ప్లోర్ న్యూ ఆర్కిటెక్చర్, న్యూ స్టఫ్, బట్ this is what my philosophy is flow is my architecture. You have to flow through one space to other space. సో మొత్తానికి అసలు ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? We took around 10 months వరకు పట్టింది, 10 to 12 months. సో ఫైనల్గా ఫినిషెస్ అవడానికి 12 months పట్టింది, బట్ ఓవరాల్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్ వాజ్ అరౌండ్ 9 months.